శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యుల మధ్య వివాదం కుల రాజకీయాలకు తెరలేపింది. ఈ ఎపిసోడ్లోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాళింగ యుద్ధం అంటూ కూడా పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. జిల్లాలో వెలమల ఆధిపత్యాన్ని అంగీకరించేది లేదని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అసలు ఈ వివాదం కుల రాజకీయాల వైపు ఎందుకు టర్న్ తీసుకుంది? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై లోలుగు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. తనను కూన రవికుమార్ మానసికంగా, శారీరకంగా వేధించారని ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అంతేకాదు ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది. అయితే కూన రవికుమార్ మాత్రం ప్రిన్సిపల్ ఆరోపణలు కొట్టిపారేశారు. లోలుగు నుంచి కంచెలి ట్రాన్స్ఫర్ అవడం ఇష్టం లేక ఆమె తనపై బురద జల్లుతుందని మండిపడ్డారు. ఈ అంశాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవడానికి సౌమ్యను వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో తనను మించిన నాయకుడు లేడని, తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఫైర్ అవుతున్నారు. మీ పార్టీ నుంచి కనీసం జిల్లా నుంచి కూడా మీకు సపోర్ట్ లభించలేదు. కారణం ఏంటి? అంటే సపోర్ట్ ఏంటి? ఏం సపోర్ట్ అంటే జిల్లా నాయకులు ఎవరైనా సరే నేనే జిల్లా నాయకుడినయ్యా, ఇంక నాకు మించిన నాయకుడు ఎవడున్నాడు ఈ జిల్లాలో? ఐఎమ్ ద డిస్ట్రిక్ట్ లీడర్. ఇక నాకన్నా పెద్ద లీడర్ ఎవడు ఈ జిల్లాలో? లీడర్ అంటే పదవుల్లో కాదు, ప్రజల మనసుల్లో ఉండేవాడు లీడర్. ఈ జిల్లా ప్రజల్లో ఉండేటటువంటి నేను నాకన్నా పెద్ద లీడర్ ఎవడు? జిల్లాలో జరుగుతున్న ప్రచారానికి కూన రవికుమార్ కామెంట్స్ కూడా బలాన్నిస్తున్నాయి. తన చుట్టూ కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన ఆడియోలు కూడా తన దగ్గర ఉన్నాయని, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతారని అంటున్నారు. ఓవైపు వైసీపీ నేతల పేర్లను ధైర్యంగా ప్రస్తావిస్తున్న ఆయన ఆడియో టేపులంటూ సొంత పార్టీ నేతల గురించి మాట్లాడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమండి, ఇది కుట్ర. కూన రవికుమార్ ఎదుగుదల మీద కుట్ర. అది రేపు ఇది కుట్ర. ఇది రాజకీయ కూన రవికుమార్ ఎదుగుదలని వార్వలేనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అనామకులు, పనికి మాలిన వాళ్ళు, చెత్త వెధవలు చేసేటటువంటి కుట్ర. ఆ సంభాషణలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఐ హ్యావ్ దట్ రికార్డ్. అప్రాపరేట్ టైం ఐ విల్ రిలీజ్ దట్. ఈరోజు రవికుమార్ ఎదుగుదలని చూసి కుట్రలు పన్నే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నా ముందు నమస్కారం పెడతాడు, వెనక కుట్ర దేవేవాడు కూడా ఉన్నాడు, గొయ్యి దేవేవాడు. రాజకీయాలు సర్వసాధారణం. బట్ ఐ విల్ ఫేస్ ఇట్. అన్నిటినీ సమర్థంగా ఎదుర్కొనే ధైర్యం, దమ్ము నాకున్నాయి. ఎవ్వరు ఏమీ చేయలేరు. నేను నిజాయితీగా ఉన్నంత వరకు, నేను ఖచ్చితత్వంగా ఉన్నంత వరకు, నేను ఒక క్యారెక్టర్తో ఉన్నంత వరకు ఎవ్వరూ నన్ను ఏమీ చెయ్యలేరు. అయితే ప్రిన్సిపల్ సౌమ్య వివాదం సిక్కోలులో అటు తిరిగి ఇటు తిరిగి కుల రాజకీయాల ఉచ్చులో ప్రిన్సిపల్ పావుగా మారిపోయారన్న వాదన వినిపిస్తోంది. నిజం ఏదైనప్పటికీ శ్రీకాకుళంలో క్యాస్ట్ పాలిటిక్స్ వేడెక్కాయి. నిజానికి అభివృద్ధిలో వెనుకబడిన ఈ ప్రాంతం కుల రాజకీయాల్లో ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రతి విషయంలో ప్రధానంగా రాజకీయాల్లో వెలమ, కాళింగులు పోటీ పడుతూ ఉంటారు. ఈ పోటీ సందర్భానుసారంగా చర్చకు వస్తుంది. కేజీబీవీ ప్రిన్సిపల్ వివాదం, దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్ తో మరోసారి ఈ డిస్కషన్ జరుగుతుంది. శ్రీకాకుళం రాజకీయాలను ఈ రెండు సామాజిక వర్గాలు శాసిస్తాయి. కింజారపు, ధర్మాన లాంటి కుటుంబాలు వెలమ సామాజిక వర్గానికి చెందినవైతే తమ్మినేని, కూన, దువ్వాడ లాంటి వారు కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు. రాజకీయంగా ఒకంత వెలమ సామాజిక వర్గాన్ని పైచేయి అని ఈ పేర్లను చూస్తేనే అర్థమవుతుంది. కాళింగ సామాజిక వర్గానికి చెందిన కెల్లి కృపారాణి కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసినా ఆమె మెరుపుతీగల కొంతకాలానికి మాయమైపోయారు. మొత్తానికి కాళింగులు కాసింత వెనుకబడ్డారనేది నిజం కాదు, కాళింగులు తొక్కివేయబడ్డారని అంటున్నారు దువ్వాడ లాంటి వారు. ఇదొక కుల రాజకీయం జరుగుతుంది ఇక్కడ ఈ జిల్లాలో. అంటే వైసీపీ, ఈ రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, తెలుగుదేశం. వైసీపీలో అణగదొక్కే కార్యక్రమం ఎప్పటి నుంచో నడుస్తుంది. అంటే గ్రేట్ ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్, ఈ సోదరుల ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. అందులో బాగా వైబ్రెంట్గా మాట్లాడి, చాలా ఫోర్స్ఫుల్గా మాట్లాడే నాలాంటి ఫెరోషియస్ లీడర్స్ మీద ఖచ్చితంగా టార్గెట్ పెట్టారు. అంటే ఒక కులం మీద దాడులు జరుగుతున్నాయి ఇక్కడ, ఒక పక్కడబందీగా జరుగుతున్నాయి. వైసీపీలో యాక్టివ్గా ఉన్న లీడర్స్ మీద దాడులు జరుగుతున్నాయి, మరి టీడీపీలో కూడా యాక్టివ్గా ఉండే లీడర్స్ మీద దాడులు జరుగుతున్నాయి. కూన రవికుమార్కి ఈ మధ్య మంత్రిత్వ శాఖ ఇది షఫలింగ్ అయితే, ఆ షఫలింగ్లో ఆయనకు మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొట్టాలి.
దువ్వాడ ప్రస్తుతం వైసీపీ నుంచి సస్పెండ్ అయి స్వేచ్ఛా జీవిలా ఉన్నారు కాబట్టి ఏమైనా మాట్లాడగలరు. కానీ జిల్లా ప్రజల్లో కూడా ఈ కుల క్యాలిక్యులేషన్స్ పై అదే రకమైన చర్చ జరుగుతుంది. గతేడాది దువ్వాడ శ్రీనివాస్, ఈ ఏడాది కూన రవికుమార్ వివాదాల్లో చిక్కుకున్నారు. చిక్కుకోవడం కాదు, ప్లాన్ ప్రకారం చిక్కుకునేలా కుట్ర చేశారు అనేది వారి వాదన. వైసీపీలో ఉన్నప్పుడు ధర్మాన ప్రసాద్ తనపై కుట్రలు చేశారని, అందులో అచ్చెన్నకు కూడా వాటా ఉందని దువ్వాడ వర్షన్. టీడీపీలో కూన రవికుమార్ను బలహీనపరచడానికి అచ్చెన్న కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలో వైసీపీ నేతలు పాత్రదారులుగా ఉన్నారని మరో కొత్త ఆరోపణ. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే కాళింగ సామాజిక వర్గాన్ని రాజకీయంగా భూస్థాపితం చేయడమే వారి లక్ష్యమని ఆయన అంటున్నారు. నేను కళింగ కులానికి చెందిన వాడిని సస్పెండ్ చేశారు, స్పీడ్గా ఉంటానని సస్పెండ్ చేశారు. నేను అక్కడ ఉంటే వాళ్ళ ఉనికికి అడ్రస్లు ఉండవు, వాళ్ళని గట్టిగా ఎదుర్కొంటాను. నాది మొండి తత్వం, ఎవరిని భయపడను. నా వాయిస్ కలేజా లేదు, వాళ్ళకి నన్ను ఎదుర్కొనే శక్తి లేదు. సస్పెండ్ చేస్తే మాత్రం నేను ఇది హైదరాబాద్ వెళ్ళి వ్యాపారాలు చేసుకొని బట్టలు మడతేసుకుంటాను అనుకుంటున్నారా? మడత వేయడానికే వచ్చాను ఇక్కడ, అందుకే అక్కడికి వెళ్ళాను. అన్ని కులాల్ని నేను వాడుకుంటా ఈ సందర్భంగా. అన్ని కులాల్ని నాయకత్వం వహిస్తా అంటున్నాను నేను. కళింగ కులానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇతర కులాలు కూడా నష్టపోతున్నాయి. దువ్వాడ తన వాదనలు బలపరుచుకోవడానికి కొన్ని వాదనలు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. కింజారపు ధర్మాన కుటుంబాలు రాజకీయంగా ప్రత్యర్థులైనా ఒకరిపై ఒకరు పోటీ చేయరని ఆయన విశ్లేషణ. అంతేకాదు ఎన్నికల్లో ఒకరికి ఒకరు సాయం కూడా చేసుకుంటారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచిన శ్రీకాకుళంలో టీడీపీ 2 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైన ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలవడానికి ధర్మాన ప్రసాద్ సహకారమే కారణమని అంటున్నారు దువ్వాడ. వెలమల్లోని ఆ ఐక్యత వారిని రాజకీయంగా పటిష్టం చేస్తుందని సిక్కోలు ప్రజలు సైతం కాదనలేకపోతున్నారు. కానీ కాలింగులు బలంగా ఉన్న దగ్గర అచ్చెన్నాయుడు ధర్మాన ఫ్యామిలీస్ డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ ప్లే చేసి తమను బలహీనపరుస్తున్నాయని దువ్వాడ అంటున్నారు. టెక్కలి వైసీపీలో పేరాడ తిలక్, ఆమ్దాల వలసలో చింతాడ రవి లాంటి వారిని తయారు చేసి తనను తమ్మినేని సీతారాంను బలహీనపరిచారని దువ్వాడ పొలిటికల్ విమర్శలు చేస్తున్నారు. అందుకే ఇక కాలింగులను కూడా ఏకం చేస్తాను అని భీష్మ శపథం చేస్తున్నారు. కాలింగ యుద్ధం మొదలు పెడతానని, జిల్లాలో వెలమ ఆధిపత్యానికి తెరదించుతానంటున్నారు దువ్వాడ. మరి చూడాలి పొలిటికల్ ప్లాట్ఫామ్ లేని దువ్వాడ శ్రీను ఫ్యూచర్ రాజకీయం ఎలా ఉంటుందో.